2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖ నగరంలో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభలకి రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిఐటి నేతలందరూ కూడా, కార్మిక నేతలందరూ కూడా హాజరవబోతా ఉన్నారు. 20 దేశాల నుంచి సౌహార్ద సందేశాలు ఇవ్వడానికి కూడా ఇతర దేశాల నుంచి కూడా వస్తా ఉన్నారు. ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని 50 మంది ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జనవరి 4వ తేదీన భారీ ర్యాలీ బహిరంగ సభ జరగబోతా ఉంది. ఈ బహిరంగ సభకి ర్యాలీకి మొత్తం కార్మికులతో పాటు, కార్మిక కుటుంబాలతో పాటు ప్రజానికం అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై ఏకపక్షంగా దాడి చేస్తా ఉన్నాయి, హక్కుల్ని కాలరాసేటటువంటి పని చేస్తా ఉన్నాయి, ఉపాధి కల్పించేటటువంటి పని జరగడం లేదు. ఆల్రెడీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీముల్లో పనిచేసేటువంటి వాళ్ళకి భద్రత లేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మరోపక్క ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కార్పొరేట్కి కట్టబెట్టేటటువంటి పని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు కేరళ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేటట్లయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కొని దాన్ని ప్రభుత్వ రంగాన్ని నడుపుతామనే పద్ధతిలో ఛాలెంజ్గా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపున మన భారతదేశంలోనే కేరళ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా, అట్లాగే చదువులో ఉన్నతంగాను, విద్య వైద్యులు అన్నింటిలోనూ ఉన్నతంగా ఉన్నటువంటి పద్ధతిలో 16 రకాల నిత్యావసరాల సరుకుల్ని ప్రజలకు అందించేటటువంటి పని ఒకవైపున కేరళలో జరుగుతూ ఉంటే, మన రాష్ట్రంలో కేవలం కందిపప్పు, బియ్యము, పంచదార ఇచ్చి ఇవే సంక్షేమం అనే పద్ధతిలో చెప్తా ఉన్నారు. మరో పక్కన లేబర్ కోడ్ని తీసుకొచ్చి కార్మికుల హక్కుల్ని కాలరాసే పని కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే, దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో అట్లాగే అసెంబ్లీలో తీర్మానం చేసి పని గంటలను పెంచేటటువంటి పని, నైట్ షిఫ్టుల్లో మహిళలు పనిచేయాలనేటటువంటి పద్ధతిలో కూడా చట్టం చేసేటువంటి పని చేసి ఇది అత్యంత దుర్మార్గమైంది. ఒక పక్కన కేంద్రంలో ఉన్న మోడీ కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్న మహిళా సాధికారత అంటే ఏమిటి? ఏళ్ల తరబడి 50 ఏళ్లకు పైగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీని ఈ రోజుకి కనీస వేతనాలు లేవు, చట్టబద్ధమైన సౌకర్యాలు లేవు. ఇప్పుడు మన రాష్ట్రంలో మళ్ళా ఒక 45,000 మంది ఆశా వర్కర్లు ఉన్నారు, మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు, వివోఏలు ఉన్నారు, ఆర్పీలు ఉన్నారు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీళ్ళందరూ స్కీముల్లో పనిచేసే వాళ్ళు, మెజారిటీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహిళలు. వీళ్ళకి కనీస వేతనాలే ఇవ్వనటువంటి మీరు మహిళా సాధికారత గురించి ఎలా మాట్లాడతారు? ఇంటికి ఒక పారిశ్రామికవేత్తగా తయారు చేస్తామని చెప్తున్నారు. ఎలా తయారు చేయాలి? 10,000 రూపాయలు గౌరవ వేతనాలే లేవు. మిడ్ డే మీల్ వర్కర్కి 3,000 ఇస్తున్నారు, వాటిని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. చెప్పే వాటికి చేసే వాటికి పొంతన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉపాధి కోసం వెతుకులాటలో ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. యువతకి ఉద్యోగాలు లేక మాదక ద్రవ్యాలకి అలవాటు పడేటటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులు, బూత్వా పార్టీ రాజకీయ నాయకులకు తొత్తులుగా మారిపోయి వాళ్ళు ఇచ్చేటటువంటి అరకొర డబ్బులతోటి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసుకున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉంది. అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా ఉండి వాళ్ళకి అండగా రైతాంగం, వ్యవసాయ కార్మికులు, యువకులు, విద్యార్థులు, మహిళలు వీళ్ళందరినీ ఐక్యం చేసి రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా ఆందోళన పోరాటాలు చేయడానికి వీలుగా ఈ మహాసభలో చర్చ జరగబోతా ఉన్నాయి, తీర్మానాలు జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభలో 50 మంది ప్రజానికం జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కే ధనలక్ష్మి, శ్రామిక మహిళా రాష్ట్ర